కడపలో ఇప్పుడు ఇంటి యజమానులకు అసలు రక్షణ ఉందా అన్నదే అతిపెద్ద ప్రశ్న. ఒక ఆస్తిని ఇంకొకరి పేరు మీద మార్చేసే మాయాజాలం కడప కార్పొరేషన్లో యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, చట్టబద్ధమైన ఫీజులు ఇవేవీ ఇక్కడ పనిచేయవు. కేవలం అడిగినంత ఇస్తే చాలు, ఆ ఆస్తి మీ పేరు మీద ఉంటుంది అన్న చందంగా తయారైంది పరిస్థితి. డీకేటీ భూముల నుంచి ప్రైవేట్ ఆస్తుల వరకు వందల కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేసేలా సాగుతున్న ఈ వ్యవస్థీకృత అవినీతిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం అంటేనే ఇప్పుడు సామాన్యుడికి ఒక భయం. ఆఫీసు బయట చెట్ల కింద కూర్చునే ఏజెంట్లు, కారిడార్లలో తిరిగే మధ్యవర్తులు, వీరు చెబితేనే ఇక్కడ ఫైళ్లు కదులుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఆస్తి హక్కు మారాలంటే తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరగాలి. ఆ తర్వాత కార్పొరేషన్లో పేరు మార్పిడి కోసం నిబంధనల మేరకు ఫీజులు చెల్లించాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. నాకేంటి నీకేంటి అనే రీతిలో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 50,000 పట్టుకెళ్తే చాలు, డీకేటీ స్థలం లేదా మరొకరి పేరు మీద ఉన్నటువంటి ఇల్లు నిమిషాల్లో మీ పేరు మీద పట్టాగా మారిపోతుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా అక్రమార్కులకు సహకరిస్తుంది. ఇప్పటికే 1000కి పైగా ఇళ్ల డాక్యుమెంట్లు మాయమై అక్రమంగా బదిలీ అయ్యాయని నిజాయితీ గల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి మార్కెట్ విలువ దాదాపు 300 కోట్లు. అంటే కార్పొరేషన్ కేంద్రంగా ఎంతటి భారీ స్కామ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆస్తులను మార్చుకున్న అక్రమార్కులు ఆ డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకుల నుంచి అప్పులు పొందుతూ ప్రభుత్వ వ్యవస్థను తప్పుదో పట్టిస్తున్నారు. ఈ అక్రమాలపై గత జనవరి నుంచే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడు తన ఇల్లు వేరొకరి పేరు మీద మారినట్లు గుర్తించి కార్పొరేషన్ ఆఫీసులో నిలదీస్తే అధికారులిచ్చే సమాధానం ఒక్కటే: సాఫ్ట్వేర్ పొరపాటు, సరిచేస్తామని దాటవేస్తున్నారు. నిజంగా అది సాఫ్ట్వేర్ పొరపాటే అయితే ఆ పొరపాటు కేవలం అక్రమార్కులకు మాత్రమే ఎందుకు జరుగుతోంది? ఏ లాగిన్ ఐడి ద్వారా ఈ మార్పులు జరిగాయో, ఎవరు ఆ పని చేశారో తెలిపే వివరాలను ఇవ్వమని గతంలోనే కమిషనర్ సీఎండీఏ అధికారులను కోరారు. ఆ నివేదిక ఇప్పటికీ బయటకు రాకపోవడం వెనుక ఎవరి హస్తం ఉందో తెలియాలి. లోపలున్నటువంటి ఇంటి దొంగలకు పైస్థాయి అధికారుల అండదండలు ఉండడంతో వారంతా బరి తెగిస్తున్నారు అనేది స్పష్టమవుతోంది. విచారణ కమిటీలు కూడా తేడానే. అక్రమాలకు సూత్రధారులైన వ్యక్తులనే విచారణ అధికారులుగా నియమిస్తున్నారనే అభియోగాలున్నాయి. దొంగను పట్టుకోవాల్సిన బాధ్యతను దొంగకే అప్పగిస్తున్నారు. వ్యవస్థలో ఉన్న ఈ చీడపురుగులను తొలగించాల్సిన వారు మౌనంగా ఉండి సమస్యను నీరుగారుస్తున్నారు. కడప కమిషనర్ ఒక ఐఏఎస్ అధికారి. ఉన్నతాధికారుల నిఘా ఉన్న క్రింది స్థాయిలో ఈ అరాచకం అదుపులోకి రావడం లేదు. అధికారులు సహకరించడం లేదని కమిషనర్ ఏకంగా పోలీసులను ఆశ్రయించారనే సమాచారం సంచలనంగా మారింది. పోలీసులు విచారణకు సిద్ధపడినా ఎందుకు ముందుకు సాగడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఈ అక్రమాల్లో రాజకీయ నేతల పాత్ర చర్చగా ఉంది. తమ ఆస్తి ఎప్పుడు ఎవరి పేరు మీద మారుతుందో తెలియక కడప ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఈ ఆస్తి మాఫియాపై నోరు మెదపరు. రాజకీయ పార్టీల మౌనం అక్రమార్కులకు ఏనుగంత బలాన్నిస్తోంది. మరి నిజాయితీగా కష్టపడి ఇల్లు కట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? కమిషనర్ కఠినంగా వ్యవహరిస్తారా, లేక విచారణల పేరుతో కాలాయాపన చేస్తారా అని కడప ప్రజలు వేచి చూస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారు శిక్ష అనుభవించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.